నేను చూస్తున్నాను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇదిగో ఆఫీసర్లను వాళ్ళని మార్చారు, వీళ్ళని మార్చారు, 19లో కూడా మార్చారు. తర్వాత పేర్లు ఇచ్చేది వీళ్ళు, సెలెక్ట్ చేసేది కూడా చీఫ్ సెక్రటరీ గారే చేస్తారు. ఈరోజు కూడా ఒక ఆఫీసర్ గురించి పెద్ద బ్యానర్ ఐటమ్స్ రాశారు ఒక పేపర్లో. కానీ సెలక్షన్ 3 పేర్లు ఇస్తే ఇదిగో ఈ పర్టికులర్ పేరు ఇచ్చేది, రికమెండేషన్ పంపేది చీఫ్ సెక్రటరీ గారు. కాబట్టి వీళ్ళు 151 గెలిచినప్పుడేమో అంతా సవ్యంగా జరిగింది. అప్పుడు ఆఫీసర్స్ మార్చినా కూడా వైఎస్ఆర్సీపీ 2019లో అంతా బాగుంది. ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చాలా హుందాగా ప్రజాస్వామ్యతంగా నడిచినా కూడా అప్పుడేం లేదు. ఇప్పుడు ఈ నియంతృత్వ పోకడలు కేవలం వాలంటీర్లను కూడా మిస్యూజ్ చేసుకొని ఏదో విధంగా గెలిచి తర్వాత వాలంటీర్ల ద్వారా గెలవడం అనేది ఒక ప్రణాళికగా పెట్టుకున్నారు. వాలంటీర్లు, కొందరు పెత్తందారులు, తర్వాత దౌర్జన్యం, దీంతో గెలవాలనే ఇది బెడిసి కొట్టినప్పుడు మీ కొందరు ఆఫీసర్ల యొక్క వాళ్ళ యొక్క కోఆపరేషన్ సహకారంతో గెలవాలనుకున్నారు. ఆ ప్లాన్ కొంచెం బెడిసి కొట్టినప్పుడు దీనికి ఇంత వీళ్ళు బెంబేలెత్తిపోయి వై ఏపీ నీడ్స్ జగన్ కాదు ఇప్పుడు ప్రజలు కోరుకున్నది, ఏపీ వాంట్ సిబిఎన్ అనే ధోరణి కనిపినప్పుడు వీడు బెంబేలెత్తిపోయారు. క్లియర్గా తెలుస్తూ ఉంది కదా, ప్రజలు వచ్చారు హుందాగా, చాలా గుంభనంగా ఉన్నారు వాళ్ళు, ఎక్కడ వాళ్ళు బయటికి రాకుండా వచ్చి ఇదిగో హయ్యెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ 82.7 ఎందుకు ఇచ్చారు? విసిగిపోయారు ఇటువంటి దౌర్జన్యాలతో. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి లాంటిది వాళ్ళ దౌర్జన్యాలతో. అక్కడ చూసాం, అక్కడ తాడిపత్రులు కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, నేను వేటగాడిని, అయ్యా ఈ వేటగాళ్ళు వద్దు, మాకు వచ్చేది మాకు పాలకులు కావాలి, సుపరిపాలన ఇచ్చే పాలకులు కావాలి. ఇక్కడెక్కడ అసలు పాలన గవర్నెన్స్ అనేదే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లేదు. ఫీడ్బ్యాక్ మెకానిజం లేదు, వ్యవస్థలు లేవు. ఏ వ్యవస్థ కానివ్వండి, అది శాంతి భద్రతలనా, రెవెన్యూనా, లేకపోతే డిపార్ట్మెంట్లు నాశనం. ఒక కానిస్టేబుల్కి ఏం కావాలి, రిటైర్మెంట్కి ఏం కావాలి, ఒక టీచర్ వ్యవస్థ, టీచర్లను బిజీగా పెట్టి వాళ్ళ ద్వారా బిల్డింగులు కట్టించి కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇచ్చి ఇంజనీర్లు సూపర్విజన్ అంట. సో టీచర్లు బాగుంటేనే విద్య బాగుంటుంది. బైజూస్ యాప్తో వేల కోట్ల అక్రమాలు జరుగుతాయి, దాంతో విద్య బాగుండదు అనేది ఈ ప్రభుత్వం వాళ్ళకు అనుగుణంగా అక్రమార్జన ఎక్కడ ఉంటే అక్కడ నియంతృత్వ ధోరణితోనే ఈ ఎలక్షన్ జరపాలని వాళ్ళ కుటిల ప్రయత్నం. కొంచెం బెడిసి కొడితేనే ప్రజాగ్రహం వాళ్లకు చవి చూడాల్సి వచ్చింది. ప్రజలు ఈ విధంగా, ఆ స్పందన ఈ విధంగా ఉంటుంది వాళ్ళ మీద. ఇంత అసలు అణిగి ఉన్న ఆవేశం వాళ్ళ పెళ్ళుపికింది అని చూసినప్పుడు తట్టుకోలేక ఈ విధంగా వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడడం విచిత్రంగా ఉంది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 19లో ఎస్ ప్రజల తీర్పు ఇలా ఉంది, మేము దాన్ని ఆమోదిస్తా ఉన్నప్పుడు వీళ్ళు కూడా ప్రజల తీర్పు ఆమోదించాలా, 4వ తేదీ బాక్సులు బద్దలయ్యేలాగా ప్రజా ఆమోదం తెలుగుదేశం జనసేన కూటమికే రాబోతూ ఉంది. ఇక కొందరు అధికారులు ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా, మీరు ఇప్పుడే లీవ్లు, కొందరు ఏదో రిటర్నింగ్ అధికారులు, ఎస్ ఈ ఎలక్షన్ కమిషన్ విల్ గివ్ యూ ప్రొటెక్షన్. మీరు ఆఫీసర్లుగా అధికారులు కూడా, నేను పోలీస్ వాళ్ళని కూడా కోరుతున్నా, ఇప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఉండబోరు. ఇప్పుడు బెదిరించే వాళ్ళు ఇక 4వ తేదీ తర్వాత ఉండరు వాళ్ళు. కాబట్టి మీరు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించండి. కానిస్టేబుల్స్ దగ్గర నుంచి కటింగ్ ఎడ్జ్ లెవెల్లో ఎవరున్నారో మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎస్ఐ దగ్గర వాళ్ళని కూడా కోరుతున్నా. ఇదిగో ఇలాగా గుర్తు తెలియని వ్యక్తులు చేస్తే మీకు రాబోయే రోజుల్లో మీ కెరీర్ నాశనం అయితే ఎవరు మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు. దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా. తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా, అయ్యా మీరు ప్రజలు గమనిస్తున్నారు, 19లో ఏ విధంగా మీరు బిహేవ్ చేశారు, వాళ్ళు ట్రాన్స్ఫర్లు కోరితే ఏ విధంగా ఎలక్షన్ జరిగితే అప్పుడేమో అంతా సవ్యంగా జరిగిందని మీరు ఏ విధంగా చెప్పారు. ఇప్పుడు ప్రజలను మీరు వాళ్ళను అణచడానికి పోతే వాళ్ళు ప్రతిఘటించినప్పుడు మీరు ఇంత దాన్ని వేరే విధంగా వక్రీకరించి ఏ విధంగా వక్రభాషను చెప్తున్నారు. ఈ 5 ఏళ్ళు మీరు ఏ విధంగా నియంత్రిత పోకడలు, ఏ విధంగా మీరు
జనాలను కాలరాచారు వాళ్ళ హక్కులను. ఇప్పుడు ఈ ముసలి కన్నీరు కార్చడం చూస్తున్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కూటమి, టీడీపీ జనసేన కూటమి 140-150 సీట్లతో అధికారులకు రాబోతూ ఉంది. సో అధికారులను కోరుతున్నా, ప్లీజ్ మేక్ నో మిస్టేక్, దిస్ అలయన్స్ ఈజ్ కమింగ్ టు పవర్. ఇక మీరు ఎలక్షన్లు కౌంటింగ్లు నిర్భీతిగా చేయండి. కౌంటింగ్ సెంటర్స్ దగ్గర మీరు దయచేసి అందరూ అలర్ట్గా ఉంటారు. ఇగో ఈ దాడులు చేసే వాళ్ళను ముందే సరే, మంచి అధికారులు ఉన్నారు, సిట్ అధికారులు మంచి ఉన్నారు, మంచి డీజీపీ ఉన్నారు, మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మంచి ఎలక్షన్ మా అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు. వీ హ్యావ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. సో కొందరు అధికారులు ఎవరైతే ఒత్తిడిలో ఉన్నారో ఇంతవరకు, ఆ ఒత్తిడి నుంచి మీరు బయటికి రండి. వచ్చి ఇప్పుడు రాబోయేది ఈ కూటమే కాబట్టి 4వ తేదీ తర్వాత మీకు మంచి వాతావరణం ఉంటుంది. మా కానిస్టేబుల్స్ దగ్గర నుంచి అందరినీ కోరుతున్నాను నేను. మీ సమస్యలు ఒక ఐజీగా ఉన్నవాడిని నేను, నాకు తెలుసు. ఖచ్చితంగా మీకు మేమందరం అండగా ఉంటామని తెలియజేస్తూ, ప్రశాంత వాతావరణంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగాలని మీరందరూ సహకరించాలని కోరుతూ నమస్కారం. పిన్నెల్లిని మీరు అడుగుతున్నారు. ఆయన గృహ నిర్బంధం నుంచి తప్పించుకోవడానికి సహకారం, అది వాస్తవమే. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ బాక్స్ను బద్దలు కొట్టారు, బ్యాలెట్ ఇదనే దాని మీదనే తెలుస్తూ ఉంది కదా. వాళ్ళు అక్కడ కొంచెం ఒత్తిడికి లోనయ్యారో, కుమ్మక్కు అయ్యారో. అప్పటి నుంచే అది కుమ్మక్కు మొదలైంది. అక్కడ ఉన్న ఎస్ఐ స్థాయి కానివ్వండి, లేకపోతే ఆయన పోలింగ్ ఆఫీసర్ కానీ, అందుకనే సస్పెండ్ చేశారు. డిసిప్లిన్ ఖచ్చితంగా అదే రోజు. తర్వాత శేషగిరిరావు గారు, నంబూరి శేషగిరిరావు ఎవరైతే ఆయన ఎదిరించాడో, ఆయన్ను కూడా వీళ్ళు కొట్టి 307 పెట్టకుండా ఏదో చిన్న కేసు పెట్టడం, అప్పుడే 307 పెట్టి ఆయన అరెస్ట్ చేసి ఉంటే పోయేది. కాబట్టి ఖచ్చితంగా ఈ అక్కడ ఎక్కడో ఈ అధికారుల సహకారం ఉండనే ఉంది కాబట్టి ఇది జరిగింది. థ్యాంక్ యూ. కాంకాంకి చలి గए.